అదేవిధంగా నా హిందూ సోదరులకు నేను చెప్తున్నా, గోవును జాతీయ జంతువులాగా డిక్లేర్ చేయాలా? ఆ పోరాటం చేయడానికి డిక్లేర్ చేయమని చెప్పి కావాలంటే నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటా, నా తోడు కూర్చోడానికి మీరు సిద్ధంగా ఉండారా? గోవులను ఏ విధంగా జాతీయ పక్షి నెమలి ఉందో, ఏదైతే జాతీయ జంతువు పులి ఉందో, అదేవిధంగా జాతీయ జంతువులాగా గోవును కూడా చేర్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష నేను కూర్చోడానికి సిద్ధంగా ఉండా. నేను కూర్చుండే నిరాహార దీక్షలో నన్ను సహకరించడానికి మీ హిందూ సోదరులు ఎంతమంది వస్తారో రండి. ఎందుకంటే గోవు అనేది మీరు ఏ విధంగా తల్లిలాగా చూస్తారో మేము కూడా తల్లిలాగానే చూస్తాం. తల్లి లేని బిడ్డలకు పాలిచ్చే గోవు, బర్రె, ఇవన్నీ కూడా ఏంటంటే అవి ఏం మాంసాహారులు కావు, శాకాహారులు. అవి గడ్డి తింటాయి, అదేవిధంగా ఏదైతే ఆకులు ఉన్నాయో తింటాయి. అవి తినేసి ఎవరైతే తల్లి లేని బిడ్డలు ఉంటారో అటువంటి వాళ్ళకు పాలిచ్చే అటువంటి గోవులను కోయడం అనేది మహాపాపం. దాన్ని ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. దాన్ని కరాఖండిగా మేము ఖండిస్తాం.